పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన మాజీ ఎంపీ హనుమంతరావు ఇప్పుడు ధర్నాకు దిగారు. అసెంబ్లీలో సీఐపై విహెచ్ చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన మీద ఐపీసీ సెక్షన్ 353, 29, 294B, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ సోమాజిగూడ రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు. తనపై పెట్టిన అక్రమాస్తుల్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. పోలీసులపై విహెచ్ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ఆయన్ను కష్టంలోకి నెట్టాయి. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించిన విహెచ్ను డ్యూటీలో ఉన్న సీఐ సుధాకర్ అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా విహెచ్ ఆగ్రహంతో ఊగిపోయారు. విహెచ్ సీఐపై చెలరేగిపోయారు. పోలీసుల రాజ్యం నడుస్తుందా, ప్రజాస్వామ్యం లేదా అంటూ ఆవేశానికి లోనయ్యారు. హనుమంతన్న ఉగ్రరూపం చూసిన సీఐ షాక్ తిన్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేస్తానంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. విహెచ్ పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఐ సుధాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఐపీసీ సెక్షన్ 353, 294B, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో విహెచ్ ధర్నాకు దిగారు. పోలీసులు తనపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని, వెంటనే కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరికి రంగంలోకి దిగిన పోలీసులు విహెచ్ను అక్కడి నుంచి తరలించారు. గోషామహల్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న విహెచ్తో మా ప్రతినిధి చైతన్య ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అంటే నిన్న మీడియా పాయింట్లో ఏం జరిగింది చెప్పండి. చూడండి, మీడియా పాయింట్స్లో నేను ఐ కెన్ సే దట్ ఇట్ ఈస్ అ మీడియా పాయింట్. మీడియా పాయింట్ ఎటువంటి ప్లేస్ అంటే ఆడ 60 నుంచి 70 మంది దానిక ఏది మీడియా పర్సన్స్ ఉన్నారు, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. నేను ఎప్పుడైతే సిఎల్పి ఆఫీసు నుంచి మొదలే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను 12 గంటలకు మెసేజ్ ఇచ్చాను. 12 గంటలకు నేను అక్కడికి ఎగ్జాక్ట్ టైంతో సిఎల్పిలో కూర్చున్న మిత్రులు కూడా నా వెనకాల వస్తున్నారు మీడియాలో. ఎప్పుడైతే ఆ గేట్ దగ్గరికి వచ్చినామో పోలీస్ అయినా ఆపిండు. ఏంది అంటే, సార్ మీరు పోవద్దు అన్నారు. ఎందుకు సార్, ఇక్కడ ఓన్లీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీసే మాట్లాడు అంటే, నేనన్నా ఫార్మర్ ఎమ్మెల్యేను, ఫార్మర్ ఎమ్మెల్సీని 3 సార్లు ఎంపీ, రాష్ట్రంలో మంత్రి చేసిన, పీసీసీ ప్రెసిడెంట్ చేసిన. అరే నాకు వద్దంటే ఏమయ్యా, ఏది నీ ఆర్డర్ ఏదో చూపించు, నన్ను ఎందుకు ఆపుతున్నావు, నా ఆర్డర్ చూపించు, నన్ను ఎట్లా ఆపుతావు అని ఇదే నా ఆర్గ్యుమెంట్. ఈ లోపల నా వెనకాల మార్షల్ ఉన్నాడు. నువ్వు సార్ నువ్వు మీటింగ్ పెట్టుకో అంటున్నాడు. ఆఖరికి పోయినా ప్రెస్లో చెప్పేసి వచ్చిన. ఏమని, ముఖ్యమంత్రి దౌర్జన్యం దినదినం పెరిగిపోతున్నది, తెచ్చింది ఇచ్చింది కాంగ్రెసు తెలంగాణ, కానీ ఆయనకు అవకాశం వచ్చింది. ఇప్పుడు మా నోరు ప్రజాస్వామ్యం నోరు వేయడం చూస్తుండు. ధర్నా చౌక్ వద్దంటాడు. ఇక్కడ మాట్లాడుకుంటే ఎక్కడ మాట్లాడాలి, రోడ్డు మీద మాట్లాడాలన్నా, తనేమో ఇంట్లో మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ నేను అని వచ్చేసిన. అదే కాకుండా కేటీఆర్ ఏమన్నాడు, మేము గిన రోజైతే తెలంగాణను మేము మా పార్టీని మర్జీ చేసినప్పుడు ఇవాళ మా పరిస్థితి వేరుంటుండే అంటే, మాకంటే ముందు నువ్వే మర్జీ చేస్తా అని సోనియా గాంధీ దగ్గర పోయినావు. హనుమంతన్న ఒక్కడే గట్టిగా మాట్లాడుతున్నాడు. ఈయన నోరు ఎట్లా మూపేందుకు ఇది ప్లాన్డ్. ఆయన హత్య అయిందంట మా మిత్రుడు సిఐ గారు, ఆయన హత్య రాజీనామా అన్నాడంట. అప్పుడు సాయంత్రం దానికి ఎందుకు ఆలోచన లేదు. అప్పుడు నేను పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వస్తున్నప్పుడు కూడా ఆయన ఆడంగా పడ్డాడు, అప్పుడే వెళ్ళిపోలే. ఇది ప్లాన్డ్ ప్రకారంగా నా నోరు రొక్కియడానికి నా మీద కేసు పెట్టాడు. కాకపోతే విధుల్లో ఉన్న ఒక పోలీస్ అధికారిని దుర్భాషలు ఆడారని చెప్పి ఆయన మీ మీద కేసు పెట్టారు. అక్కడ ఏమి దుర్భాషలు ఆడలేదా మీరు, అసలు ఏం జరగలేదు అక్కడ? చూడండి మీరు టీవీలో, నేనేమంటున్నా, నేను ఆయన దుర్భాషలాడి ఆయన కులాన్ని తిట్టినట్టు కానీ ఎవరిని తిట్టినట్టు అన్పార్లమెంట్ వాడితే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. రాజకీయ సన్యాసం తీసుకుంటా. నాకు తెలుసు కల్చర్. బీసీ ఎస్సీ మైనార్టీలు నా మిత్రులు. ఇవాళ మందకృష్ణ మాదిగ కానీ, ఈవెన్ బట్టి విక్రమార్క కానీ, ఇవన్నీ మాతో ఉన్నోళ్ళే. అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో మీడియా పాయింట్లో కేవలం ప్రజెంట్ ఇప్పుడు సభ్యులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడాలి, మాజీ సభ్యులు మాట్లాడడానికి లేదు అనే ఒక రూల్ చెప్తున్నారు వాళ్ళు. దాని గురించి మీరు? ఇది కొత్త కాదండి. స్పీకర్ గారు ఆర్డర్ ఉన్నదా, స్పీకర్ గారు ఆర్డర్ తీసిండా, ఎవరు అంతకుముందు 2 రోజుల ముందు ఎవరు మీటింగ్ పెట్టిండ్రు, వివేక్ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసినాడా, తర్వాత ప్రెస్ వాళ్ళు చెప్పినారు. వివేక్ చెప్పొచ్చు, నేను వచ్చేవరకు నాకు ఆబ్జెక్షనా?
ఆర్డర్ అయితే చూపించాలి. విచ్ పర్సన్ హ్యాస్ గివెన్ ఆర్డర్ అని అడిగిన ఆయన, అంతే. అంతకు తప్పితే ఆయన తిట్టింది లేదు. ఆయన ఫేస్బుక్లో అన్ని నానా బూతులు రాసి నన్ను తిట్టిండ్రు, నేను మనిషి ఏదో స్థాపన, ఇదంతా ఏం లేదు. ఆ సుధాకర్ని పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతుంది, నా మీద కక్ష సాధిస్తుంది అనేది. కేసు అయితే నమోదైంది, మీరు ఏం చేయబోతున్నారు? నేనేం లేదు, నా కేసు నేను ఏది ఈ కేసులు ఎన్ని పెట్టినా నేను జైలుకు పోతుంది. నేను తప్పే చేయలే. నేనేదో బెయిల్ తీసుకోవాలి చేయాలని కూడా ఆలోచన లేదు. లెట్ దెమ్ ఐ కెన్ గో టు జైల్. బయటకు వచ్చేసి ఇవాళ రేపు చూసినాను, బయటికి రాగానే ప్రజలు ఎంత సంతోషంగా దండలు వేస్తారు. నేను కూడా చూస్తున్నా, ఇదైతే ఒక మంచి ఛాన్స్. జైల్లో ఉంటా వారం కాదు, 10 రోజులు, నెల రోజులు. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ బెయిల్. లెట్ దెమ్ దే కెన్ సెండ్ ఇన్ సైడ్. దట్ ఈస్ ది పాయింట్. అందరినీ గౌరవించే వ్యక్తిని నేను. అలాంటి నాపై ఇలాంటి ఆరోపణలు చేయడం మంచిది కాదు. ఒకవేళ నేను పోలీస్ అధికారిని దుర్భాషలాడినట్టు కనుక నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి వి హనుమంతరావు సవాల్ విసురుతున్నారు. కెమెరా పర్సన్ శివాతో చైతన్య టీవీ 9 హైదరాబాద్.